ఆర్ఆర్బి గ్రూప్ డిలో మ్యాథ్స్ సిలబస్ నుంచి మొదటి క్లాస్గా మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి చెప్పుకుంటున్నాం. ఇందులో వచ్చేసి మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం గురించి చెప్పుకున్నప్పుడు మొదటగా వీటిని మనము సాల్వ్ చేసినప్పుడు డిఫరెంట్ వేస్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. మొదటిది మనకు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. సెకండ్ది వచ్చేసి మనము దీన్ని జనరల్ మెథడ్ ఏదంటే జనరల్ మెథడ్లో చేసుకోవచ్చు, అండ్ థర్డ్ వన్ మనము దీన్ని ఫార్ములా మెథడ్ కూడా చేయొచ్చు. అండ్ ఫోర్త్ వన్ మనకు వచ్చేసి షార్ట్ కట్ మెథడ్ కూడా చేయొచ్చు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా షార్ట్ కట్ మెథడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే టైం తక్కువ తీసుకుంటుంది, ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది. ఓకే కదా? కాబట్టి అయితే షార్ట్ కట్ మెథడ్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. చాలా వరకు షార్ట్ కట్స్ అనేది మనం బుక్స్లో మనం చూసింటాం. బుక్స్లో ఎక్కడ చూసినా కానీ 100 పేజీల కంటెంట్ అవసరమైతే 10 పేజీలు మాత్రమే ఇస్తాడు ఒక బుక్లో తీసుకున్నామంటే. లేదు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళామంటే అక్కడ షార్ట్ కట్స్ అనేది దింపేస్తుంటారు. మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. యూట్యూబ్లోకి ఏంటంటే షార్ట్ కట్స్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం సంబంధించి చాలా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఏ కోచింగ్ సెంటర్ వెళ్ళినా ఎక్కడ చూసినా షార్ట్ కట్స్ ఒకే విధంగా ఉంటాయి. బట్ మనకు ఇక్కడ ఒక 10 క్వశ్చన్లకి షార్ట్ కట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ అక్కడ ఈ 10 క్వశ్చన్లు కాకుండా వేరే మోడల్లో వస్తాయి అన్నమాట ఎగ్జామ్లో. అప్పుడు ఆ షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేయాలి కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకోసం చాలామంది కోచింగ్కి వెళ్ళా కానీ ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా కానీ లాస్ట్కు ఆ షార్ట్ కట్ అనేది ఎగ్జామ్లో పనికిరాదు. అందుకోసమే ఎలికోస్ అంటాం. మరి అందుకోసమే ఏ క్వశ్చన్ తీసుకున్నా మనం డిఫరెంట్ వేస్లో కూడా సాల్వ్ చేయాలి. ముఖ్యంగా ఒక క్వశ్చన్కి ఒక టాపిక్కి కాన్సెప్ట్ లేకుండా నువ్వు ఏ షార్ట్ కట్లు సాల్వ్ చేయలేవు. కాన్సెప్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తెలిస్తేనే దాని గురించి నువ్వు షార్ట్ కట్ మీద ఆధారపడినా బాగుంటుంది. తప్పే ఉంది, ఒక షార్ట్ కట్ మాత్రం నేర్చుకుంటా కాన్సెప్ట్ నేర్చుకున్నావు అనుకో, అప్పుడు నీకు షార్ట్ కట్ అప్లై కాకపోతే ఏ క్వశ్చన్ అయినా నీకు కాన్సెప్ట్ తెలిసి ఉంటే డిఫరెంట్ వేస్లో నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నువ్వు ఎటువంటి ఫార్ములా ఇచ్చేయకుండా నీ మైండ్ పెట్టేసి సాల్వ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి. మీకు సింపుల్గా చెప్పే ప్రాబ్లం చెప్తున్నాను నేను. యాక్చువల్గా అందులో వచ్చేసి అసలు వచ్చేసి 10,000 రూపీస్ అనుకున్నాం. 10,000 రూపీస్. ఓకే, టైం వచ్చేసి 1 year అనుకున్నాం. టైం ఇంట్రెస్ట్ 2% అనుకున్నాం. ఓకే, 2% లేదంటే 24% తీసుకోండి. ఎందుకంటే ఇలాంటివి ఈజీగా క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. 24% అంటే ఎంత? 2 రూపీస్ ఇంట్రెస్ట్. 10,000కి 1 year గాను 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 10,000కి పర్ మంత్ 200, 1 yearకి 2,400. ఇది ఏమన్నా ఫార్ములా యూజ్ చేశారా? యాక్చువల్గా మనం ఏం చేయాలి? PTR/100 యూజ్ చేయాలి. ఆ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఆ ఫార్ములానే దీనికి మళ్ళీ యూజ్ చేయాలంటే ఓన్లీ ఫార్ములా బేస్డే మనం ప్రిపేర్ అయ్యింటే ఇది చూసుకోవాల్సి ఉంటుంది. దీని క్వశ్చన్ అర్థం చేసుకొని కాన్సెప్ట్ తెలుసుకున్నామంటే మనం ఏం యూజ్ చేయకుండా ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్గానే ఉంటాయి. 4 లైన్లు 5 లైన్లు ఉంటాయి, కానీ చాలా సింపుల్. ఇలాంటివి జనరల్గా మైండ్ ద్వారా ఆలోచించవచ్చు. ఒకటి చెప్తాను చూడండి. 25% ఆఫ్ 40 ఇది పర్సంటేజెస్లో. మనము యాక్చువల్గా ఫార్ములా బేస్డ్ చేయాలంటే ఏం చేయాలి? 25% అంటే 25/100 ఆఫ్ అంటే ఇంటూ 40. దీన్ని క్యాల్కులేషన్ చేసుకోవాలి. 0. ఓకేనా? కాబట్టి 2 5 జా 2 2 జా. ఓకేనా? 25 5 1 జా 5 5 జా 5 × 2 10. ఇది ఫార్ములా బేస్డ్. ఓన్లీ ఫార్ములా బేస్డ్ మాత్రం నేర్చుకుంటే, కానీ కాన్సెప్ట్ కూడా తెలిసింటే 40లో 25%. 40లో పాల భాగం, 40లో సగం ఎంత? 40లో సగము 20. మరి 20లో సగము 10. కాబట్టి 10 అనేది ఈజీగా చేసుకోవచ్చు. కొంతమంది సింపుల్గా ఇది కూడా 50% ఆఫ్ 100 అన్నా కానీ దాన్ని ఫార్ములా చేస్తారు. 100లో 50% అంటే మనకు 15. అట్లా మనము ప్రతిదీ మనము
ఫార్ములా కానీ షార్ట్ కట్గా మీద డిపెండ్ అయి ఉండకూడదు. ఎగ్జామ్లో బోల్టా పడతాం అనమాట. కాబట్టి కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తెలుసుకుంటేనే, మీకు బేస్ ఉంటేనే ఖచ్చితంగా మీకు ఎక్కడైనా కానీ ఏ ఎగ్జామ్ అయినా సాల్వ్ ఈజీగా చేసుకోవాలి. మీద ఎంత ప్రిపరేషన్ చేసినా ఏం ఉపయోగం లేదు. ఒకనే చెప్పాలంటే, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ బేస్ అనేది లేకపోతే కనుక నువ్వు ఇక్కడ ఎన్ని మేడలు కట్టినా కానీ, అంటే నువ్వు ఎంత ప్రిపరేషన్ కొనసాగించినా, ఎన్ని బుక్కులు తెచ్చుకొని చదివినా, ఎన్ని కోచింగ్ సెంటర్లు తిరిగినా, ఎన్ని సంవత్సరాల టైం కేటాయించినా ఉపయోగమే లేదు. ఎన్ని షార్ట్ కట్లు నేర్చుకున్నా, ఎన్ని ఫార్ములా నేర్చుకున్నా ఉపయోగం లేదు. ఓకే, బేసిక్ కాన్సెప్ట్ అనేది నువ్వు కనీసం 1 month నుంచి 6 months కానిలేండి కంప్లీట్ అయిపోయింది అనుకోండి, బిల్డ్ చేసుకోండి. చేసుకున్నాక తర్వాత రిమైనింగ్ టైం చాలా తక్కువ టైం పడుతుంది. ఇది పునాది బాగుంటే ఇక్కడ టైం కూడా తక్కువ పడుతుంది. కంపల్సరీ ఏదో ఒక జాబ్ అనేది కంపల్సరీ మీ చేతిలో ఉంటుంది. కాబట్టి వీటికి మెయిన్గా వచ్చేసి మనము గుర్తుపెట్టుకోవాల్సింది కాన్సెప్ట్. ఓకే, మ్యాథ్స్ రావాలన్నా, మిగతా సబ్జెక్ట్స్లో టాపిక్స్ రావాలన్నా, జాబ్ రావాలన్నా కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనము HCF అండ్ LCM అనే టాపిక్లోకి ఈ మొదటి క్లాస్ ఇది. అదేవిధంగా మన యూట్యూబ్లో కూడా మనము క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తాము. బట్ ఆల్ క్లాసెస్ అనేది ఉండవు, సమ్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. అన్ని క్లాసెస్ ఉండవు, సమ్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. మీకు ఫుల్ కోర్స్ కావాలంటే చాలా తక్కువ సర్వీస్ ఫీజుతో, అంటే జస్ట్ 500తో మీకు కోర్సు ఆల్ సబ్జెక్ట్స్, ఈ కోర్సు సంబంధించి గ్రూప్ 2 సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ అనేది మన యాప్లో PVR ఇన్స్టిట్యూట్ యాప్లో అయితే ఉంటాయి, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ టాపిక్లోకి వెళ్దాం. HCF అంటే ఫుల్ ఫామ్ తెలంగాణలో చాలా మంది ఉంటారు. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చెప్తాను. ఓకే, LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, వీటి యొక్క ఫుల్ ఫామ్స్. మరి వీటి ద్వారా ఏ విధంగా సాల్వ్ చేస్తాం? మనకు క్వశ్చన్లో ఒక 2 నెంబర్స్, 3 నెంబర్స్, 4 నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఇచ్చినా మనము అది రేషనల్ నెంబర్స్ ఇచ్చినా, డెసిమల్స్లో ఇచ్చినా ఈజీగా మనం HCF LCM అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినటువంటి డిఫరెంట్ వేస్లో. ఈ క్లాస్లో, మొదటి క్లాస్లో మనము కాన్సెప్ట్ చెప్పుకున్నాం, తర్వాత ఫార్ములా బేస్డ్, తర్వాత షార్ట్ కట్ బేస్డ్ కూడా చెప్పుకుంటూ పోదాం అని నేర్చుకున్నాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఎట్లా కనుక్కోవాలి? సింపుల్గా బేసిక్గా ఒక 2 నెంబర్స్ కలిగినది ఏదైనా ఒకటి తీసుకున్నాం. మీరు ఒక డిఫరెంట్ నెంబర్స్ తీసుకోండి, ఏం పర్లేదు. నేను సింపుల్గా వచ్చేసి 4, 8 అనేది ఒకటి, ఇంకోటి 4, 6 అనేది ఒకటి తీసుకుంటాను సింపుల్గా. ఓకే, సపోజ్ 4, 8 అనే దానికి ఫస్ట్ తీసుకున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ అన్ని 2 నెంబర్స్ ఇచ్చినాడు. ఆ 2 నెంబర్స్కి ఏం కనుక్కోనాడు? HCF కనుక్కోవాలి. ఫైండ్ ద HCF ఆఫ్ 4 and 8 అని ఇచ్చినాడు అనుకోండి. ఇందులో ఇచ్చినటువంటి రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, ముందు ఏం కనుక్కోవాలి? ఫ్యాక్టర్. వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 4కి సంబంధించి 4 ఫ్యాక్టర్స్ అంటే మనము తెలుగులో ఏమంటాం? మనము వాటి సంబంధించి ఫ్యాక్టర్స్ 4 and 2 and 1. ఓకేనా? వీటి యొక్క ఫ్యాక్టర్స్ 4, 2, 1 వస్తాయి. మరి 8కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 8కి ఫ్యాక్టర్స్ 8, 4, 2, 1. ఓకేనా? వీటి యొక్క ఫ్యాక్టర్స్ 4 యొక్క ఫ్యాక్టరు, 8 యొక్క ఫ్యాక్టర్. ఫస్ట్ ఏం కనుక్కున్నాడు? ఫ్యాక్టర్. ఓకే, తర్వాత ఏం కనుక్కోవాలి? కామన్గా ఉండేటి. ఈ రెండిట్లో కామన్గా ఉండేటి కనుక్కోవాలి. కామన్గా ఏమున్నాయి? 4, 2, 1. 4, 2, 1. 8 అనేది ఎలిమినేట్. కామన్గా ఉన్నాయి 4, 2, 1. 4, 2, 1 కామన్గా ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాం. ఇందులో కామన్గా ఉండిన తర్వాత ఇందులో ఉన్నటువంటి హైయెస్ట్ నెంబర్ ఏది? ఈ 4, 2, 1లో హైయెస్ట్ నెంబర్ ఏది? 4ఏ. కాబట్టి మనకు HCF ఏమొస్తుంది? 4. ఓకేనా? HCF 4. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ 4 and 6 తీసుకుంటాం. 4 and 6 ఈ రెండిట్లో తీసుకుంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఫ్యాక్టర్ కనుక్కోవాలి. 4కి ఫ్యాక్టర్ ఏముంటుంది? 4, 2, 1. అండ్ 6కి ఫ్యాక్టర్ ఏమొస్తుంది? 6, 6,
3 2 1. ఓకేనా? 3 2 జా 6, 2 3 జా 6, 1 6 జా 6. ఓకే, 4 2 1, 6 3 2 1. వీటి యొక్క ఫ్యాక్టర్స్. తర్వాత ఏం కనుక్కోవాలి? రెండింటిలో కామన్ ఉన్నట్టు తీసుకోవాలి. కామన్గా ఉన్నట్టు ఏముంది? ఇక్కడ ఓన్లీ 2 1 మాత్రమే ఉన్నాయి. 2 1 మాత్రమే అంటే 6 ఎలిమెంట్ అవుతుంది, 3 అండ్ 4 అన్ని ఎలిమెంట్ అవుతాయి. ఓన్లీ 2 అండ్ 1, 2 అండ్ 1. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏది? 2 అనేది హైయెస్ట్ నెంబర్. కాబట్టి మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే మనకి ఈ 4 అండ్ 6కి సంబంధించి 2 అనేది అవుతుంది. కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ విధంగా కనుక్కుంటాం. ఫస్ట్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. తర్వాత కనుక్కున్న తర్వాత వచ్చినటువంటి ఫ్యాక్టర్స్ నుంచి కామన్గా ఉన్నటువంటి వాటిని తీసుకోవాలి, మిగతా ఎలిమెంట్ చేయాలి. అందులో హైయెస్ట్ నెంబర్ ఏదో అదే మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ బేస్డ్. మరి ఇలాంటివి మనము 3 నెంబర్స్ 4 నెంబర్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. సపోజ్ 4 8 12 ఈ 3 నెంబర్స్కి సంబంధించి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. అప్పుడు 4 అనే నెంబర్ ఉంది. 4కి ఫ్యాక్టర్స్ ఏమి వస్తాయి చెప్పండి? 4కి 4 2 1. 8కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 8 4 2 1. అండ్ 12కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? అండ్ 12 తర్వాత 6 తర్వాత 4 3 2 1. ఓకేనా? ఇవి వీటికి సంబంధించిన ఫ్యాక్టర్స్ 12కి సంబంధించి. ఓకే, కాబట్టి వీటిలో మనం ఫ్యాక్టర్స్ అన్ని కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? కామన్గా ఉండేది తీసుకోవాలి. 4 2 1 4 2 1 అండ్ 4 2 1. అంటే 3 నెంబర్లలో తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ మూడిట్లో కామన్గా ఉండాలి. ఈ రెండిట్లో కామన్గా ఉండి దీంతో లేదనుకోండి, అది కామన్ కాదు. ఓకేనా? ఒకవేళ ఏది కామన్గా లేదనుకో 1 అనేది కామనే ఉంటుంది. ఏది కామన్గా లేకపోతే సపోజ్ నెంబర్స్ ఎక్కువ ఇచ్చింటాడు, 6 17 ఇట్లా నెంబర్స్ సుమారుగా ఇచ్చింటాడు. అట్లా ఆ విధంగా నెంబర్స్ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు అప్పుడు లాస్ట్కి ఇందులో వచ్చినటువంటి ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఖచ్చితంగా మీకు కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఉండదు. అప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది? ఏ దాంతో కామన్గా లేకపోతే లాస్ట్ 1 అనేది ఖచ్చితంగా కామన్గా ఉంటుంది. ప్రతి దానికి ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ 1. కాబట్టి లాస్ట్ ఫైనల్గా 1 మాత్రమే ఏది కామన్గా లేకుంటే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఓకే, అట్లా ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు వస్తుంది అనమాట. అది తర్వాత చెప్పుకున్నాం. ఇక్కడ 4 8 12లో మన కామన్గా ఉన్నట్టు ఏంది? 4 2 1 4 2 1 4 2 1 అంతే. 4 2 1. ఇందులో హైయెస్ట్ ఏముంది? 4. కాబట్టి దీన్ని కూడా మనము 4 అనేది మనకి కామన్ ఫ్యాక్టర్. మనం సింపుల్గా మీరు ఇంకోటి షార్ట్ కట్ మెథడ్ తెలుసుకోవాలంటే హెచ్సిఎఫ్ గురించి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి 3 నెంబర్స్లో హైయెస్ట్ నెంబర్ ఏది? 12. హైయెస్ట్ నెంబర్ 12. హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబరు ఓకేనా? హైయెస్ట్ నెంబర్ తీసుకున్నాం కదా, ఆ నెంబర్ వచ్చేసి రిమైనింగ్ నెంబర్స్తో ఏమన్నా మల్టిపుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఎల్సిఎంకి హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి, ఎస్సిఎఫ్కి లోయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఈ 4 అనేది దీంతో మల్టిపుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ 4 అనేది 4 2 8 4 3 12. కాబట్టి 4 అనేది అవుతుంది, ఈజీగా అవుతుంది. అట్లా ఆ విధంగా షార్ట్ కట్ గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇందులో సంబంధించినటువంటి ఏదైతే ఇచ్చాడో అయ్యే చూద్దాం. 4 8 ఈ రెండిట్లో తర్వాత 4 6 తీసుకున్నాం. 4 అండ్ 6 తర్వాత 4 8 12 గురించి మళ్ళీ రాద్దాం. 4 8లో సంబంధించి వీటిలో ఏం తీసుకోవాలి? ఫస్ట్ మల్టిపుల్స్ కనుక్కోవాలి. 4కి సంబంధించిన మల్టిపుల్స్ ఏమున్నాయి, 8కి సంబంధించిన మల్టిపుల్స్ ఏమున్నాయి? 4 1 జా 4. అవి ఫ్యాక్టర్స్ రివర్స్ వస్తాయి. ఇవి మల్టిపుల్స్. 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా 20, 4 6 జా 24, 4 7 జా 28, 32 అండ్ సో ఆన్. మీరు ఎన్ని రాసుకోగలుగుతారంటే కనీసం ఒక 5 6 రాసుకోండి మల్టిపుల్స్. 8కి సంబంధించిన మల్టిపుల్స్ 8 1 జా 8, 8 2 జా 16, 8 3 జా 24, 8 4 జా 32. మీరు ఎక్కువ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు రాసుకోవద్దని చెప్తాను నేను. ఎక్కువ కూడా అవసరం లేదు. మల్టిపుల్స్ అన్ని రాసుకున్నాం రెండింటికి సంబంధించి. ఇందులో కామన్గా ఉండేది తీసుకోవాలి. కామన్గా ఏమున్నాయి? సపోజ్ చూడండి, 4 అనేది లేదు, ఇక్కడ 8 ఉంది, 8 ఉంది. తర్వాత 12 అనేది లేదు, 16 ఉంది. తర్వాత 24 ఉంది. ఓకే, తర్వాత 32 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏమున్నాయి? 8 16 24 32. ఓకేనా? 8 16 24 32. ఇందులో లీస్ట్ కనుక్కోవాలి. లీస్ట్ ఏముంది? 8. కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం ఏమొస్తుంది? 8 వస్తుంది.
ఎల్సిఎం ఎటు షార్ట్ కట్ మెథడ్ చాలా ఈజీ. ఎల్సిఎంలో హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం, హైయెస్ట్ నెంబర్ 8. ఈ నెంబరు ముందు నెంబర్తో రిమైనింగ్ నెంబర్తో మల్టిపుల్ అవుతుందా లేదా? 4 2 8 అవుతుంది, కాబట్టి ఇదే ఎల్సిఎం. ఒకవేళ కాకపోతే వేరే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా లీస్ట్ నెంబర్ కాబట్టి మనం ఎక్కువ మల్టిపుల్ తీసుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు 4 8 12 తీసుకునే సరిపోతుంది. ఇక్కడ 8 16 వస్తుంది. స్టార్టింగ్ నెంబరే మనకు లీస్ట్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా కాన్సెప్ట్లో మనం రెండింటికి మల్టిపుల్స్ తీసుకుంటాం, తర్వాత కామన్గా ఉండేది సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత అందులో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్లో ఉంటుంది, కాబట్టి ఆ నెంబర్ మనకి ఎల్సిఎం అవుతుంది అనమాట. సింపుల్గా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 4 అండ్ 6 కూడా 4కి సంబంధించి 4 1 4 4 2 8 4 3 12 16. సపోజ్ 6కి సంబంధించి 6 1 6 6 2 12 అండ్ 18 ఈ సార్లు అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కామన్గా ఉన్న నెంబర్ వచ్చింది. ఇక్కడ 4 లేదు, 8 లేదు, 6 లేదు, 12 అనేది కామన్గా ఉంటాయి. కాబట్టి ఎల్సిఎం లీస్ట్ నెంబర్ ఇదే. మిగతావి ఎన్ని రాసుకున్నా కానీ కామన్గా అవన్నీ హైయెస్ట్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి లీస్ట్ నెంబర్ ఏమొస్తుంది, దీనికి 12 అనేది వస్తుంది అనమాట. ఒకవేళ దీనికి సంబంధించి షార్ట్ కట్ మెథడ్ మళ్ళీ చూద్దాం. తర్వాత వచ్చేసి ఇందాక చెప్పినట్టు ఈ నెంబర్ సంబంధించి 4 8 అండ్ 12 ఈ నెంబర్ సంబంధించి మల్టిపుల్ తీసుకున్నాం. 4 8 12 16 8 సంబంధించి 8 16 24 32 12 24 అండ్ 36. ఇక్కడ ఇంకా రాసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కామన్గా ఇక్కడ 12 ఉంది, 12 లేదు కామన్గా. ఓకేనా, ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంది, అంతే అనమాట. లీస్ట్ నెంబర్లో 24 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 లేదు, కాబట్టి కామన్ నెంబర్ కాదు. కాబట్టి 16 20 24 ఓకే 28 ఈ విధంగా రాసుకున్నప్పుడు మూడిట్లో కామన్ నెంబర్ ఏంది 24, లీస్ట్ కామన్ నెంబర్ ఏంటంటే 24. కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఏమొస్తుంది అంటే 24 వస్తుంది. ఓకే, ఆ విధంగా మనము వీటికి సంబంధించి కాన్సెప్ట్ బేస్డ్ మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఎందుకు వచ్చింది, లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది ఏ విధంగా కాన్సెప్ట్ బేస్డ్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ వీటికి సంబంధించి సింపుల్గా విత్ ఇన్ షార్ట్ కట్స్లో మరియు ఫార్ములా మెథడ్లో నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో క్లాసెస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. పూర్తి కోర్సు ఆల్రెడీ మీకు టైం సరిపోదు, కాబట్టి మీరు పూర్తిగా నేర్చుకోవాలంటే పూర్తి క్లాసెస్ పూర్తి కోర్స్ అనేది మీకు జస్ట్ 500 రూపీస్తో మీకు టెస్టులతో సహా కంపల్సరీ ఈ గ్రూప్ డి జాబ్ తెచ్చుకునే విధంగా, అంటే క్వాలిఫై అయ్యే విధంగా మీకు కోర్స్ అనేది ఉంటుంది మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. Subscribe PVR Institute YouTube channel for free classes and download PVR Institute app from Play Store for online coaching.